చరిత్ర మరియు భూగోళ శాస్త్రం కోసం మీ గమ్యస్థానం KSN నాలెడ్జ్ హబ్ కు స్వాగతం. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఒక సామ్రాజ్యం ఎలా పుడుతుంది? అది అంతా గందరగోళంగా అరాచకంగా ఉన్నప్పుడు, ఒక పెద్ద శక్తి పడిపోయినప్పుడు ఏర్పడే ఆ ఖాళీలోంచి ఒక కొత్త సామ్రాజ్యం ఎలా పైకి లేస్తుంది? సరే, ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక అద్భుతమైన కథనే చూడబోతున్నాం. గందరగోళం నుంచే ఒక సామ్రాజ్యం ఎలా పుట్టిందో చెప్పే కథ ఇది. అంతా మొదలైంది ఇక్కడి నుంచే. ప్రపంచ విజేత అలెగ్జాండర్ భారతదేశం నుంచి వెనుదిరిగిన ఆ క్షణం. ఆ ఒక్క సంఘటనతో అక్కడొక పెద్ద పవర్ వ్యాక్యూమ్ ఏర్పడింది. దాంతో ఏమైందంటే మొత్తం ఆ ప్రాంతమంతా అస్థిరతతో గందరగోళంతో నిండిపోయింది. చూడండి, అలెగ్జాండర్ వెళ్లిపోగానే అతను వదిలి వెళ్లిన గ్రీకు సామంతులు వాళ్లలో వాళ్లే అధికారం కోసం కొట్టుకోవడం మొదలుపెట్టారు. వాళ్ల మధ్య ఐక్యత అనేదే లేదు. ఇంకా అంతే, ఆ ప్రాంతమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. సరైన నాయకుడు లేడు, బయటి వాళ్ల నుంచి రక్షించేవాళ్లు లేరు. చెప్పాలంటే అదొక సంపూర్ణ గందరగోళ పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ బూడిదలోంచి ఎవరు నిలబడగలరు? ఈ చిందరవందరగా ఉన్న ముక్కలన్నిటినీ ఎవరొకటిగా చేయగలరు? అందరూ ఆ గందరగోళాన్ని, ఆ సమస్యని చూస్తుంటే ఒకే ఒక్క వ్యక్తి మాత్రం అందులో ఒక గొప్ప అవకాశాన్ని చూశాడు. ఈ అరాచకమే ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది అని ఆయన గ్రహించాడు. ఆయనే చంద్రగుప్త మౌర్యుడు, చరిత్ర గతిని మార్చేయబోతున్న వ్యక్తి. అయితే చంద్రగుప్తుడి వెనుక ఒక బ్రెయిన్ ఉంది, ఒక మాస్టర్ మైండ్. ఆయనే చాణక్యుడు. చంద్రగుప్తుడి ఆశయానికి ఒక పక్క వ్యూహాన్ని, ఒక రూట్ మ్యాప్ని ఇచ్చింది ఈయనే. ఈ ఇద్దరు కలయికే ఇక చరిత్ర సృష్టించబోతోంది. సరే, మరి వాళ్ల ప్లానేంటి? అది ఎలా పనిచేసింది చూద్దాం. ఇది కేవలం కత్తిబలంతో చేసిన యుద్ధం కాదు, బుద్ధిబలంతో, ఒక అద్భుతమైన ప్లానింగ్తో గెలిచిన యుద్ధం. చూడండి, వాళ్ల పద్ధతి చాలా సింపుల్ అండ్ బ్రిలియంట్. ఫస్ట్, ఎవరైతే బలహీనంగా ఉన్నారో ఆ గ్రీకు ప్రాంతాలను టార్గెట్ చేశారు. వాటిని ఒక్కొక్కటిగా గెలుచుకుంటూ ఆ ప్రాంతాల ప్రజలకి విముక్తి కలిగించారు. అప్పుడేమైంది? ఆ గెలిచిన ప్రాంతాలే వాళ్లకొక స్ట్రాంగ్ బేస్గా మారే. అక్కడే సైన్యాన్ని కూడగట్టుకుని బలాన్ని పెంచుకుని అసలు టార్గెట్ అంటే మగధలోని నంద సామ్రాజ్యం మీదకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. స్టెప్ బై స్టెప్ ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ వల్ల వచ్చిన మార్పు ఎంత గొప్పదో చూడండి. ముందు అస్థిరంగా, నాయకుడు లేకుండా ఎటునుంచి ఎవరు దాడి చేస్తారో తెలియని పరిస్థితి. కాని ఇప్పుడు చంద్రగుప్తుడి చేతిలో అదొక బలమైన కేంద్రంగా మారింది. ఒక పవర్ఫుల్ సైన్యం తయారైంది. అక్కడ నుండి వాళ్ల శక్తి ఇంకా విస్తరించడం మొదలైంది. అయితే ఆగండి, ఈ విజయాలు వాళ్ల ఫైనల్ గోల్ కాదు. ఇది జస్ట్ బిగినింగ్. చంద్రగుప్తుడి అసలు లక్ష్యం ఇంకా చాలా పెద్దది. ఈ విజయాలన్నీ ఆ పెద్ద లక్ష్యానికి పునాది మాత్రమే. నిజానికి ఇది కేవలం ఒక విజయం కాదు, ఇది ఒక మహా సామ్రాజ్యానికి నాంది. భారత చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. అంతా చింద్రవందరగా ఉన్నప్పుడు కూడా ఒక సరైన విజన్, ఒక పక్కా ప్లాన్ ఉంటే విడిపోయిన ముక్కలను కూడా కలిపి ఒక అఖండ సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించవచ్చో చంద్రగుప్తుడి కథ మనకు స్పష్టంగా చూపిస్తుంది కదా. చరిత్రలో కొన్ని మలుపులుంటాయి, అవి మన ఊహకే అందవు. ప్రపంచాన్ని గెలవాలని బయల్దేరిన ఒక మహాయోధుడు ఉన్నట్టుండే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఆ తర్వాత అసలేం జరిగింది? ఇదే అలెగ్జాండర్ వెనకంజ వెనుకున్న అసలు కథ. చూడండి, కొన్ని సంఘటనలు చరిత్ర గమనాన్నే మార్చేస్తాయి కదా. ఇది అలాంటి కథే. ఒక పెద్ద ఓటమి, ఒక వైఫల్యం. కాని నిజంగా అది వైఫల్యమేనా? లేకపోతే అదే ఒక కొత్త అతిపెద్ద సామ్రాజ్యానికి నాంది ఎలా పలుకుతుంది? విచిత్రంగా ఉంది కదూ. ఒకరి ఓటమి మరొకరి గెలుపుకు ఎలా దారితీసిందో రండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ఇక అస్సలు కథలోకి వెళదాం. మనం మాట్లాడుకుంటున్నది ఓ సాధారణ వ్యక్తి గురించి కాదు. అతని పేరు చెప్తే చాలు ఆ రోజుల్లో ప్రపంచమే వణికిపోయేది. అతనే అలెగ్జాండర్ ది గ్రేట్, ఓటమి ఎరుగని యోధుడు. టైం ట్రావెల్ చేద్దాం. క్రీస్తుపూర్వం 326 అలెగ్జాండర్ తన భారీ సైన్యంతో ఇండియాలోకి అడుగుపెట్టాడు. అక్కడ హైడాస్పెస్ నది దగ్గర భయంకరమైన యుద్ధం జరిగింది. అందులో కూడా గెలిచాడు. ఇంకా అతన్ని ఆపడం ఎవరివల్లా కాదు, మొత్తం ప్రపంచం అతనిదే అని అందరూ అనుకుంటున్న సమయం. తూర్పువైపు అతని ప్రయాణం అలా దూసుకుపోతోంది. అంత సవ్యంగానే ఉంది అనుకుంటున్న టైంలో కథ అడ్డం తిరిగింది. ఒక పెద్ద ట్విస్ట్. అతన్ని ఆపింది బయటి శత్రువులు కాదు, తన సొంత సైన్యమే అతనికొక గోడలా అడ్డుగా నిలబడింది. ఒకసారి ఈ మాటలు చూడండి. మేము ఇంకా ముందుకు రాలేము. ఇది శత్రువులన్నమాట కాదు, అలెగ్జాండర్ స్వంత సైనికులన్నమాట. వాళ్ల నాయకుడికే ఎదురుతిరిగారు. ఇది నిజంగా చరిత్రలో ఎవరూ ఊహించని సంఘటన. అయితే సైనికులు ఎందుకిలా చేశారు? వాళ్ళకేమైనా పిచ్చిపట్టిందా? కాదు. కారణాలు చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్. ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి చేసి వాళ్లు శారీరకంగా, మానసికంగా పూర్తిగా అలసిపోయారు. ముందు ఇంకా ఎంత పెద్ద దేశముందో, ఎలాంటి శత్రువులున్నారో తెలియక భయపడ్డారు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ల ఇళ్లని, కుటుంబాలని వదిలి చాలా చాలా దూరమొచ్చేశారు. ఇదే అసలైన టర్నింగ్ పాయింట్. చూడండి, ప్రపంచాన్ని గెలవాలనుకున్న ఒక చక్రవర్తి తన సైనికుల కన్నీళ్ల ముందు, వాళ్ల అలసట ముందు ఓడిపోయాడు. అలెగ్జాండర్కి వేరే దారి లేదు. వెనక్కి తిరిగాడు. అతన్ని ఆపింది వేరే రాజులుగాదు, సొంత సైనికుల నిస్సహాయతే. సరే, అలెగ్జాండర్ వెళ్లిపోవడంతో ఒక పెద్ద కథ ముగిసింది అనుకోవచ్చు. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది.
అతను వెళ్లిపోవడం భారత ఉపఖండంలో ఒక కొత్త పరిస్థితికి దారితీసింది. ఎవరూ ఊహించని పరిస్థితి. ఆ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే పవర్ వాక్యూమ్ లేదా అధికార శూన్యత అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. చాలా సింపుల్. ఒక బలమైన లీడర్ ఉన్నట్టుండి వెళ్లిపోయాడనుకోండి, ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది కదా. ఆ ఖాళీని వెంటనే నింపడానికి ఎవ్వరూ లేకపోతే అక్కడంతా గందరగోళం మొదలవుతుంది. అదే పవర్ వాక్యూమ్. ఇప్పుడు ఇది ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, అలెగ్జాండర్ సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. సరే, అతను గెలిచిన ప్రాంతాల్ని చూసుకోవడానికి కొంతమంది గ్రీక్ గవర్నర్లని పెట్టాడు. కాని పాపం వాళ్ళు చాలా వీక్, వాళ్ళకిక్కడ సపోర్ట్ లేదు. దాంతో నార్త్ వెస్ట్ ఇండియాలో ఒక పెద్ద పవర్ వాక్యూమ్ అంటే అధికార శూన్యత ఏర్పడింది. పాపం ఆ గ్రీకు గవర్నర్ల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వాళ్ల లీడరేమో వెళ్లిపోయాడు, ఇక్కడ జనాల సపోర్ట్ అస్సలు లేదు, వాళ్లు ఒంటరైపోయారు, బలహీనపడ్డారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్లో చిక్కుకున్నారు. ఆ అధికార శూన్యత ఒక రకంగా చెప్పాలంటే తుఫాన్కి ముందు ఉండే నిశ్శబ్దం లాంటిది. భారత రాజకీయాల్లో ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఒక తుఫాన్ రాబోతోంది. అవును, ఒక రాజకీయ తుఫాను. ఆ ఖాళీని స్వంతం చేసుకోవడానికి ఒక శక్తి సిద్ధమవుతోంది. కాని ట్విస్ట్ ఏంటంటే ఆ తుఫాను మళ్లీ గ్రీకుల వైపు నుంచి రాలేదు. అది ఇక్కడే ఈ భారత గడ్డమీదే పుట్టింది. ఒక దేశీయ సింహం గర్జించడానికి సమయమొచ్చింది. మరి అలెగ్జాండర్ సృష్టించిన ఆ ఖాళీని ఎవరు నింపుతారు? ఆ అధికార శూన్యత నుంచి ఎవరు ఉద్భవిస్తారు? ఒక విదేశీ యోధుడి వెనుకంజ ఒక భారతీయ సామ్రాజ్యానికి ఎలా పునాది వేసిందో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక విశ్లేషణల కోసం మాతో కనెక్ట్ అయ్యుండండి.